హలో హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మినీ క్రియేచర్ తాంబూలం ప్లేట్ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. అదే మన వరలక్ష్మి వ్రతం పూజకి మనం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా. ఎలాగా రిటర్న్ గిఫ్ట్లో చీర, జాకెట్ మొక్కు ఏదో మనకి ఏం కలిగితే అది పెడతాము. అందులో తాంబూలం పెట్టుకుంటాం, అరటిపండు, తమలపాకు అని ఇంకా ఏదైనా ఒక రిటర్న్ గిఫ్ట్ ఐటెం పెట్టుకుంటాం కదా. అందులో ఈ చిన్ని బుజ్జి మినీ తాంబూలం ప్లేట్ కూడా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. తాంబూలమే, అది ఎలాగా మనం పెడతాము మన ముత్తైదులకి. బట్ ఇది ఏంటంటే ఒక సరదా అన్నమాట. జస్ట్ అలాగా ఒక ఎంటర్టైన్మెంట్. అంటే పూజ అంటే సంతోషంగా చేసుకోవాలి. ఏదో అలా చేసేసాము, అయిపోయిందా లేదా, తాంబూలం పెట్టేసామా లేదా, అది నార్మల్ పెడతాము. బట్ అప్పుడప్పుడు కొంచెం సరదాగా ఉండాలి కదా. ఒక చిన్న చేంజ్ అనమాట. అంటే మన తాంబూలంలో వస్త్రము, ఫలము, పసుపు, కుంకుమ పెడతాం. దాంతోపాటు ఇది ఒక చిన్న చేంజ్ అంతే. మళ్ళీ దీనికి మీరు వేరే మీనింగ్స్ తీయకండి. ఇలాంటివి పెట్టొచ్చా, అలాంటివి పెట్టొచ్చా అని ప్రీవియస్ వీడియోలోనే నాకు చాలా పెట్టారన్నమాట. ఇలాంటివి పెట్టకూడదు, అలాంటివి చేయకూడదు, పూజలాగే చేయాలి. పూజలాగా చేస్తాం. పూజ అయిపోయాక ఇవన్నీ మనకి ఎక్స్ట్రా మాట అంతే. పూజ పద్ధతిగానే చేస్తాం. మనకి తెలుసు పూజలు ఎలా చేసుకోవాలో. తెలీదు మనకి, తెలుసు కదా. పూజ పూర్తిగా అయిపోయాక అందులో చిన్న ఒక ఎంటర్టైన్మెంట్ లాంటిది అన్నమాట. ఇలా చెప్పడం కారణం ఒక కమెంట్ రియాక్షన్ అనమాట, అంతే. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీరు ఇది బిజినెస్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి బయట అంటే అందరి గురించి చెప్పట్లేదు, ఎవరికైనా కావాల్స్తే వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. బయట ఇవి ఒక ప్లేట్ 100 నుంచి 150 వరకు ఇలా తయారు చేసి ఈ వరలక్ష్మి వ్రతానికి సేల్స్ చేస్తారు. మేము చూసాం అన్నమాట. ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో కూడా ఉంది. అయితే ఈ వీడియోలో నేను కొన్ని వెరైటీ ఫ్రూట్స్ కూడా తయారు చేశాను, అవి కూడా షేర్ చేసుకుంటాను. చూసారు ఎంత చిన్నగా ఉన్నాయి, జారిపోతున్నాయి దీంతో తీసిన. ఇవి ప్రీవియస్ వీడియోలో మీకు అరటిపళ్ళు, కొబ్బరికాయ, తాంబూలం ప్లేట్లు చూపించాను కదా. అదర్ ఫ్రూట్స్ ఇంకా కొన్ని ఫ్లవర్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నామన్నమాట. ఇవన్నీ చేయడానికి చాలా చాలా తక్కువ డబ్బుల్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇందాక చెప్పినట్టు బిజినెస్ కూడా చేసుకోవాలంటే చేసుకోండి, చాలా బెనిఫిట్ అయితే ఉన్నది. ఇదిగోండి జస్ట్ ఈ క్లే తోటి నేను ఇవన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. దీంట్లో మనకి ఇలాంటి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ కూడా వస్తాయి, వీటితో తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ చీరలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇలాంటి బెనారసి, ఇంకా పట్టు, మనకి బ్లౌజెస్ స్టిచ్ చేసే చిన్న మొక్కలు మిగిలిపోతాయి కదా, అవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే నేను స్టిచ్ చేశాను కాబట్టి నా దగ్గర ఉన్నాయి. మీరు ఒక పెద్ద పీస్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా బనానా ప్రిపేర్ చేయడానికి ఇదిగండి ఇలా ఎల్లో కలర్ క్లే తీసుకున్నాను అనమాట. ఇవి డ్రై క్లే, తొందరగానే డ్రై అయిపోతుంది, అసలు చేతికి అస్సలు అంటుకోదు. ఆ చిన్న పీసెస్ తీసుకొని బనానా షేప్లో మౌల్డ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇలా రాదంటే ఇవి మౌల్డ్ చేయడానికి మౌల్డ్స్ కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లోని. నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీకు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీరు ఎక్కువగా చేసుకోవాలి అన్నప్పుడు అలాంటి మౌల్డ్స్ తీసుకోండి. లేదు జస్ట్ ఇలా సరదాగా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి చిన్నవి, మన ఇంట్లో ఏదైనా ఒకేషన్స్, సెలబ్రేషన్స్ అయినప్పుడు చిన్నవి ఇలా తయారు చేసుకుని, ఇవే కాదు ఫ్రెండ్స్, దీంతో ఈ మౌల్డ్తో మనం చిన్న చాలా క్రియేచర్స్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇది కూడా నేను కొంతమంది కమెంట్ చేశారని చేశాను అనమాట, వాళ్ళ గురించి స్పెషల్గా అయితే. ఇంకా చాలా ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. అసలు ఈ ఫుల్ ప్లేట్ ఇలా కాస్ట్లు చూసినప్పుడు, ప్రైజెస్ చూసినప్పుడు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో బాప్రే ఇంత లాభం తీసుకుంటున్నారా, జస్ట్ ఇంత తక్కువ డబ్బులు యూజ్ చేసి అనుకున్నాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇవి చేసుకోవడం. స్టార్టింగ్ ఒక 2-3 మీకు కుదరకపోయినా తర్వాత ఈజీగానే వచ్చేస్తుంది. అది అలవాటు అయిపోద్ది అన్నమాట, చేస్తే అలవాటు అయిపోతుంది. ఇలా చిన్నగా ఒక్కొక్కటి తయారు చేసుకుని మనం అతుక్కోవడం. వీటికి గమ్మేం అవసరం లేదు, ఒకటి అతికిపోతుంది. ఆరిపోయాక చాలా లైట్ అయిపోతుంది, థర్మోకాల్లో ఎగిరిపోతుంటుంది, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ నేను ఫ్యాన్ కింద చేస్తున్నాను అనమాట, ఎగిరిపోతున్నాయి కూడాను. చూసారా, ఇలాగా నేను 3 వేసి పెట్టాను అనమాట. తర్వాత మళ్ళీ అతికిసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మౌల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. మన క్రియేటివిటీ బట్టి ఉంటుంది. ఒకప్పుడు తాంబూలం అంటే ఒక చీర, జాకెట్, దాంట్లో తమలపాకు పెట్టి, ఆకు చెక్క పెట్టి, ఏదో ఒక ఫ్రూట్ పెట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు, అందులో ఒక రిటర్న్ గిఫ్ట్ అని ఉంటుంది. ఉట్టి వరలక్ష్మి వ్రతానికే కాదు, ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ అయినా ఒక రిటర్న్ గిఫ్ట్ అని, ఒక స్టీల్దో, ఒక గాజుదో, ఒక కుదిరితే వెండిది కూడా పెడుతున్నారు చాలామంది కదా. ఏంటంటే రోజులు కొద్దీ మనం కూడా మారాలన్నమాట. సో మనం అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అందులో ఇది ఒక ఐటమ్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో బనానాస్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లీవ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో గ్రీన్ కలర్ మౌల్డే తీసుకున్నాను, గ్రీన్ కలర్ క్లే అయితే తీసుకున్నాను. ఈ క్లే తోటి మనం లీవ్స్ ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. మీకు చాలా సరదాగా కూడా ఉంటుంది. ఇవి చేసినప్పుడు చాలా సరదాగా అనిపిస్తుంది అన్నమాట. చిన్నవి కదా, చాలా బెలిగా ఉన్నాయి, బుజ్జిగాను.
మీకు చాలా నచ్చుతుంది. మీరు మీ ఇంట్లో పనులు చేసుకుంటా కూడా చేసేసుకోవచ్చు. వీటి గురించి స్పేర్‌గా సెపరేట్ టైం కూడా పెట్టుకునే అవసరం ఏమీ లేదు. నేను నడుచుతుంటా, ఇటు అటు తిరుగుతుంటా చేస్తాను. బట్ మీకు చూపించడానికని కూర్చొని కెమెరా ముందు ఇలా చేస్తున్నాననమాట. అది కూడా మ్యాక్సిమం మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా చూపించాలని కెమెరా దగ్గరికి దూరంగా చేస్తున్నాననమాట. ఇంకా దగ్గర చేస్తే పిక్సెల్స్ వచ్చేస్తాయి. క్లియర్‌గా ఉండదు. సో, మీరు అయితే క్లియర్‌గానే చూస్తున్నారనుకుంటాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే ఇవి ఇంకా ఎక్కువగా చేసుకోవాలంటే ఇలాగ మన చేతులతో పట్టుకోవాల్సిన లేదు. వీటికి పట్టుకోవడానికి చిన్న చిన్న 4 షిప్స్ స్టార్టింగ్‌లో చూపించాను చూసారా? అలాంటివి ఉంటాయన్నమాట. వాటితో హోల్డ్ చేసుకోవడం మనకొస్తే ఈజీగా అయిపోతది. మన చేతులు అసలు రావట్లేక చాలా చిన్నయి కదా! సో, కొంచెం కష్టమైతే పడుతున్నాను. పర్వాలేదు. నాకైతే సరదాగానే ఉన్నది. స్టార్టింగ్‌లో అలాగ అనిపిస్తది. చేస్తూ చేస్తూ అలవాటయిపోద్ది. నాకు కూడా ఇది స్టార్టింగే. జస్ట్ మొన్న ప్రీవియస్ వీడియోలో స్టార్ట్ చేశాను. తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ మాకు కూడా చేసి పెట్టవా అంటే వాళ్ళు కూడా చేసి పెట్టానమాట. నాకైతే అలవాటయిపోయింది. చేస్తున్నాను. ఈ వైట్ క్లే ఎందుకు తీసుకున్నానంటే బౌల్స్ ప్రిపేర్ చేయడానికనమాట. యాక్చువల్‌గా గోల్డ్ కలర్ దొరుకుతాయేమో అని చూసాను బయట చిన్న చిన్నవేం దొరుకుతాయంటే చాలా వెతికాను దొరకలేదు. మీకు దొరికితే ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేస్తారు కదా! ప్లాస్టిక్‌వి ఉంటాయి. బుట్టలు లాంటివి. అవి తీసుకొని దానికి గోల్డ్ కలర్ ఏదైనా పెట్టేసుకోండి. వాటిలో కలర్స్ కూడా దొరుకుతున్నాయి అనుకుంటా. నాకు ఇక్కడ దొరకలేదన్నమాట. సో, నేనే రెడీ చేసేసుకున్నాను ఇలాగా. కొనుక్కోవడం ఎందుకు మనకి చేతిలో పని ఉన్నప్పుడు మనమే చేసుకోవచ్చు కదా! కాకపోతే ఏంటంటే అది కొంచెం ఇంకా బాగున్ను. ఇది బాగా చిన్నగా అయిపోయింది. మన లీఫ్ మీద సరిపోతుందన్నమాట. ఇలాగా మన దగ్గర ఉంది కదా! పింక్ కలర్ స్టార్టింగ్ చూపించాను దీంతో పాటు కొన్ని వస్తున్నాయి మనకి అని. ఆ టూల్స్ యూజ్ చేసి ఇలా తయారు చేసుకోవచ్చు. దాని కింద ఇలాగా రౌండ్‌ది ఉంటదన్నమాట ఒకటి. అక్కడ చూపించాను చూసారా పింక్ స్టిక్ లాంటిది. దానికి ఇలా రౌండ్‌గా ఉంటదన్నమాట. ఇలా చిన్న బాల్ తయారు చేసి ప్రెస్ చేస్తే ఇది బౌల్ లాగా వస్తది. ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 లీవ్స్ పెట్టాను కదా! సో, పసుపు కుంకుమకి ఈచ్ 2 మాట మొత్తం 8 ఇలాంటివి రెడీ చేసుకొని వీటికి గోల్డ్ కలర్ అయితే వేసేస్తున్నాను. చూసారా పర్ఫెక్ట్‌గా సరిపోయింది మన లీఫ్‌కి. ఇందాక నేను చెప్పాను కదా బుట్టలు లాంటివి అవైతే పెద్దవైపోతాయి. సింగిల్ పడతది డబల్ పట్టదు. అవి బుట్ట సైజు మనం పెట్టుకున్న బుట్ట సైజు కదా! సో, లీఫ్ మీదకి సరిపోదన్నమాట. ఇవే మనకి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. డబ్బులు కూడా మిగిలాయి. ఇదిగోండి ఈ గోల్డ్ కలర్ దీనికి నేను వేసేస్తున్నాను. ఈ నార్మల్ వాటర్ కలర్సే. నాకు తెలిసి అందరి ఇళ్లల్లో పిల్లలున్న ఇళ్లల్లో ఉంటది కదా! వాళ్ళ దగ్గర మీరు అప్పు తీసుకోండి. తీసుకొని ఇలా పెట్టేసుకోండి. నార్మల్‌గా ఏదైనా స్టేషనరీలో ఈ పెయింట్సే దొరికిపోతాయి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్‌కే దొరికిపోతాయి. మొత్తం ఇలా నేను గోల్డ్ పెయింట్ ఏసి దీనికి లీఫ్‌కి ఇలా ఫెవికాల్‌తో అతికేసానన్నమాట. ఇప్పుడు వీటికి పసుపు కుంకుమ గురించి వైట్ కాదు యెల్లో కలర్ ఇంకా రెడ్ కలర్ అక్రిలిక్ కలర్స్ తీసుకుంటున్నానన్నమాట. వీటికి కూడా ఇందాక చూపించిన వాటర్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే వీటికి మళ్ళీ మనం కడగడం అలాంటివి ఏమి ఉండదు కదా! జస్ట్ అలాగా షో పీస్‌లో పెట్టుకునేవే కదా! సో, వాటర్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టండి. నేనైతే అక్రిలిక్ కలర్ యూజ్ చేశానన్నమాట. రెడీ అయిపోయింది తాంబూలం. చూసారా తమలపాకు మీద పసుపు కుంకుమ బౌల్స్ చక్కగా బుజ్జి బుజ్జిగా భలేగున్నాయి కదా! ఇవి చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. చిన్ని చిన్ని ఆశ పాట ఉంది కదా! అలా చిన్ని చిన్ని ఆశలన్నమాట. భలేగుంది కదా! నేను పెద్ద సింగర్‌ని కాదులెండి. ఇంకా శారీస్ ప్రిపేర్ చేయడానికి ఇలాంటివి బెనారస్, పట్టువి మన దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేశాక మిగిలిపోతాయి కదా! ఇందాక చెప్పాను కదా! ఆ మెటీరియల్ మాట. రెడీ చేసి ఇలా పెట్టుకోవడమే. చిన్న చిన్న పీసెస్ మన అరచేతిలో సగం మొక్క అయితే సరిపోతది. బెనారస్ పట్టు అయితేనే చూడడానికి చాలా బావుంటదన్నమాట. నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తాను కాబట్టి అంటే నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకుంటాను కాబట్టి మిగిలిన మొక్కలు ఉన్నాయన్నమాట నా దగ్గర పెట్టేసుకుంటున్నాను. మీరు ఒక పెద్ద పీస్ ఒక మెటీరియల్ మొక్క తీసుకోండి సరిపోతది. అందులో చిన్న చిన్న మొక్కలు కట్ చేసి తీసుకోండి. పెద్దదంటే మరి ఓ మీటర్ మొక్క ఏం అక్కర్లేదు. ఒక పావు మీటర్ మొక్క తీసుకోండి సరిపోతది. ఏదైనా మంచి కలర్‌తో. మీరు మహా అయితే ఒక 10 ప్లేట్స్ చేస్తారు అంతే కదా! వాటికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే బయటికి దారాలు కనబడకుండా సేమ్ మనకి చీర ఎలా ఫోల్డింగ్ వస్తదో అలా ఫోల్డ్ చేసుకోవాలి. సో, చూడండి మీకు అర్థమైపోతది. ఇలాగా దారాలు బయటికి కనబడకుండా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కమింగ్ వీడియోలో నేను ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అలాంటివి కూడా తయారు చేసుకున్నాము. మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇవి ఈ మధ్యన చాలా చాలా ట్రెండ్‌గా ఉంది ఫ్రెండ్స్. వీటికి రిజైన్ ఆర్ట్ అంటారు. దీంతో మనం చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్ అంటే దీనికి కావాల్సిన మెటీరియల్ మీషోలో అవైలబుల్‌గా ఉన్నది. వేరే అదర్ యాప్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఈ ఇయర్ రింగ్సే కాకుండా నేను ఇంకా చూపిస్తాను చూడండి మీకు.
గ్లాసీ ట్రాన్స్పరెంట్ లోటస్ ఫ్లవర్ చూసారా, ఇది కూడా రెజైన్తో తయారు చేసింది అనమాట. నేనే నా చేతులతో తయారు చేశాను, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు కమెంట్ చేయండి మీకు వీడియో కావాల్స్తే. ఇది టీ లైట్ హోల్డర్గా యూజ్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి లోటస్ ఫ్లవర్ కాబట్టి ఈ కలర్ కాకుండా పింక్ ఆర్ రెడ్ కలర్తో మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అమ్మవారిని ఇందులో పెడితే సూపర్గా ఉంటుంది. లేదంటే క్యాండిల్ లైట్ హోల్డర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే కాదు ఫ్రెండ్స్, చాలా ఐటమ్స్ నేను తయారు చేశాను, మీతో షేర్ చేసుకుంటాను కమింగ్ వీడియోస్లో. ప్రజెంట్ అయితే ఈ వీడియోని కంటిన్యూ చేసేద్దాం. చిన్న మొక్క కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా మొత్తం దారాలన్నీ లోనికి వెళ్ళినట్టు, అంటే ఎడ్జెస్ అంతా లోనికి వెళ్ళినట్టు చేసుకుంటే దారాలు బయటికి కనబడదు అనమాట. నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అంచు బయటికి రావాలి, అంటే పైకి రావాలన్నమాట. శారీ ఫోల్డింగ్లో మనకి ఎలా కనబడుతుంది అంచు, అలా అంచు పైకి రావాలన్నమాట. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని దీనికి స్టాప్లర్తో స్టాప్లింగ్ చేసుకోవచ్చు, గమ్ పెట్టుకోవచ్చు. అయితే వాటికంటే స్టిచ్చింగ్ బెస్ట్, అంటే ఎక్కువ రూల్ అలా ఉండిపోద్ది కదా అని నేను స్టిచ్ చేసుకుంటున్నాను. నేను ముందుగానే సూది దారాలు రెడీ చేస్తున్నాను అనమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని రకాల దారాలు రెడీ చేసి పెట్టేసుకున్నాను. అంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగైతే జస్ట్ ఒక్క స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. మీకు ఐడియా ఉందా, మనం చీరలు కొన్నప్పుడు కూడా దానికి కూడా ఒక స్టిచ్ ఉంటుంది, అలా పెట్టేసుకోవాలన్నమాట. మీకు కన్వీనియంట్గా మీరు స్టిచెస్ వేసుకోండి, అంటే కనబడకూడదు అన్నమాట. జస్ట్ ఒకటి రెండు అంత, మరి ఎక్కువైనా బాగోదు, చూడడానికి బాగోదు అన్నమాట, నీట్గా ఉండదు. అంతే ఫ్రెండ్స్, మన మినీ పట్టు శారీస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంది కదా, భలేగా ఉంది. ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి, సేమ్ ఇలాగే ఫోల్డింగ్స్. అయితే మీరు బార్డర్ ఉన్నవి తీసుకుంటే, ఇలాగ అంచు లాంటివి తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూసారా, దీనికైతే అంచు లేదు, ఏమీ లేదు, సేమ్ ఒకేలాగా ఉంది కదా. సో వీటికి 4 వైపున కూడా దారాలు వచ్చేస్తుంది, దానికి 2 వైపున వచ్చేది, ఇంక 4 వైపున వచ్చేస్తుంది. సో ఇది కొంచెం కష్టం అన్నమాట. అంటే ఇలాగా 4 వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే 4 సైడ్స్ నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని దారాలు బయట రాకుండాను సేమ్ ఇందా చేసినట్టే 2 వైపు నుంచి మడిచేసుకొని మధ్యలో ఒకసారి మడిచేసుకుంటే నీట్గా శారీ లాగా మనకు కనబడుతుంది అన్నమాట. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీనికి బార్డర్ లేదు కదా, బార్డర్ కూడా మనం అడ్జస్ట్ చేసేద్దాం. ఇలా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి మొత్తం. చూసారా, నీట్గా వస్తుంది కదా. స్టిచ్ చేసుకున్నాక దీనికి బార్డర్ గురించి నేను గోల్డ్ కలర్ పేపర్ మనకు దొరుకుతుంది కదా, ఎడేసివ్ పేపర్, అది తీసుకుంటున్నాను అనమాట. సన్నగా లేస్లా కట్ చేసుకుని అది అతికిస్తాను. చూపిస్తుందండి. శారీస్ అన్నీ రెడీ అయిపోయాయి, మొత్తం 5 శారీస్ రెడీ చేసుకున్నాను. ఇదిగోండి ఈ గోల్డ్ పేపర్, దీని నుంచి సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా లేస్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి బార్డర్లాగా అతికిసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను ఎందుకండి, ఈ ప్లేట్ ఇలాగ అతికిసుకోవడమే. సేమ్ మనకి బార్డర్లా కనబడుతుంది. ఇదే కాదు, మీరు ప్లెయిన్ క్లాత్ ఉన్న ప్లెయిన్ క్లాత్తో కూడాను ఇలా ఫోల్డింగ్ చేసుకొని బార్డర్కి ఆ గోల్డ్ పేపర్ అతికించుకున్నా సరిపోతుంది. దాని మీద ఏదైనా చిన్న పెయింట్ లాగా డాట్లా వేసేసుకోవచ్చు. బాగున్నాయి కదా, బుజ్జి బుజ్జి బుల్లి బుల్లి బెనారస్ పట్టు శారీస్. హలో డియర్ ఫ్రెండ్స్, బోర్ కొట్టట్లేదు కదా, ఇంట్రెస్టింగ్గానే ఉందా? నేర్చుకుంటున్నారు మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారా? చేసుకోండి. ఎప్పుడు లైఫ్లో బోరింగ్ ఉండకూడదండి. అప్పుడప్పుడు ఇలా చిన్న క్రియేటివిటీస్ చేసి, మన క్రియేటివిటీ, మనలో ఉన్న క్రియేటివిటీ మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీకి తెలిసినట్టు చిన్నవి బయట పెట్టాలి. దాచేసుకోకండి, అలాగా మళ్ళీ లావ్ అయిపోతారు. అదేదో సినిమా డైలాగ్ లాగా ఉంది కదా. నేనేదో సరదాగా మీతో ఇలా మాట్లాడితే సుత్తి కొడుతున్నాం అంటున్నారు మళ్ళీ. అలా అనకండి, చాలా బాధపడతాను. నేనేదో మీతో సరదాగా మాట్లాడుతున్నాను అంతే. ఇంకా ఈ స్టీల్ ప్లేట్స్కి ఎత్తడి ప్లేట్లా ఎలా మార్చానో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఈ గోల్డ్ స్ప్రే, ఆ క్లే, ఇవన్నీ కూడా మనకి మీషోలో అవైలబుల్ అని. సో అది నేను ఇంకా మళ్ళీ పెట్టట్లేదు. జస్ట్ ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే వాళ్ళకి ఐడియా వస్తుందని జస్ట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇలా 2 వైపు నుంచి గోల్డ్ స్ప్రే పెట్టేసుకోవాలి. ఇందా చూపించిన వాటర్ కలర్స్ దీనికైతే పనికిరాదు ఫ్రెండ్స్, అంత పిసినారైతే అవ్వకండి. తప్పకుండా ఈ గోల్డ్ స్ప్రే అయితే తీసుకోవాలి. ప్లేట్స్కి అయితే యూజ్ చేసినప్పుడు. మెటల్కి వాటర్ కలర్స్ అస్సలు పనికిరాదు అన్నమాట. మీరు ఎంత వేసినా అవి పనికిరాదు. ఇది ఒక విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడైతే మనం డబ్బులు యూజ్ చేయడం పడుతుంది. ఇంకా కొబ్బరికాయలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను కొన్ని పేపర్స్ మొక్కల్లా తీసుకుని చేతిలోని రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దాని మీద కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ పీచుతో ఇలాగా పెట్టేసుకుని ఫెవికాల్తో గట్టిగా పెట్టేసి పట్టుకుంటే అద్దుకుపోతుంది. చూసారా, చిన్న సైజు కోకోనట్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్స్ మీదకి మనం ప్రిపేర్ చేసినవన్నీ ఫెవికాల్తో అతికించుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా. ఫెవికాల్ ఉంటే ఫెవికాల్, గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తో ఆ గ్లూతోనే యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోండి. ఏదైనా లాంగ్ లాస్టింగ్ ఉన్నట్టు చేసుకోండి. అడిగడికి ఊడిపోతే మీరు ఎవరికైనా పెడతారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాక అది ఊడిపోతే వాళ్ళకి చిరాకుగా ఉంటుంది, ఇంట్లో పెట్టారు అని. సో లాంగ్ లాస్టింగ్ ఉన్నట్టు గ్లూ అయితే యూజ్ చేసుకోండి.
ఇంకా ఈ ఫ్రూట్స్ చూసారా, నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించలేదు కదా, ఇందులో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం కోకోనట్స్ బదులు ఇలా ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాము. ఇంకా కొన్ని ఫ్లవర్స్ కూడా ప్రిపేర్ చేశాను, అవి కూడా పెట్టుకుంటున్నాం అనమాట. ప్రీవియస్ వీడియోలో ఓన్లీ శారీ, అరటిపళ్ళు, తమలపాకు, దాని మీద పసుపు కుంకుమ, ఇంకా కొబ్బరి పెట్టాము. ఈ వీడియోలో కొన్ని ఎక్స్ట్రా చేద్దాం అంటే కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ చేద్దామని, ఎక్స్ట్రా అంటే అది కాదు, మళ్ళీ నేను ఎక్స్ట్రా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుందామని ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అవి పెట్టుకుంటున్నాను. ఈ వీడియోలోని వాయిస్ ఇచ్చినప్పుడు ఏదైనా చిన్న మాట పొరపాటుగా వచ్చేస్తే దానికి వైరల్ చేస్తున్నారండి. అందుకే భయపడి కొంచెం ఏంటంటే నోరుని అదుపు నుంచుకుని మాట్లాడుతున్నాం అన్నమాట. చూసారా, జస్ట్ చిన్న మొక్క తీసుకుని ఇలాగ పెటల్స్లా ప్రిపేర్ చేసుకుని లీవ్స్ ఇంకా పెటల్స్, ఫ్లవర్ పెటల్స్ ప్రిపేర్ చేసుకుని ఫ్లవర్లా ప్రిపేర్ చేసుకోవడమే. ఇలాంటి చాలా చాలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటికి కూడా రెడీమేడ్ మౌల్డ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లోని ఒక ముద్ద పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఫ్లవర్ లాగా, ఫ్రూట్స్ లాగా బయటకు వచ్చేస్తున్నాయి. అవి అవైలబుల్గా ఉంది. అవి కావాలంటే అవి కొనుక్కోండి. వాటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. లేదు మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకుందాం, ఒకటి రెండు గురించి ఎందుకంత డబ్బులు, అవేంటంటే ఒక్కొక్క మౌల్డ్ 100 నుంచి 200 వరకు ఉందన్నమాట. అంత డబ్బులు అయితే మనకు అవసరం లేదు, పెట్టుకునే అవసరం లేదు. ఎక్కువగా చేసుకోవాలి, ఇందా చెప్పినట్టు నేను బిజినెస్ అన్నాను కదా, అలా బిజినెస్ చేసుకోవాలని ప్లాన్లో ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రకారంగా మౌల్డ్స్ తీసుకొని చేసుకోండి. సరదాగా చేసుకోవాలంటే అంత డబ్బులు ఖర్చు పెట్టకండి, ఇలా చేతుల్లో చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. ఒకటి రెండు పాడైపోయినా మూడోది నాలుగోది కంపల్సరీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అన్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లో సర్దుకోవడమే. ఇందులో నేను ఫ్రూట్స్ ఎలా ప్రిపేర్ చేశానో ఆ వీడియో అయితే పెట్టట్లేదు, చాలా పెద్దగా అయిపోయింది ఇప్పటికే. మళ్ళీ మీరు అందరూ కాదు, కొంతమంది నాకు శృతి కొడుతున్నాం అంటారు కదా, అందుకే మరీ అంత లెంతీగా అయితే చేయట్లేదు. ఇవన్నీ డీటెయిల్గా కావాలంటే కమెంట్ చేయండి. ఒక వీడియోలో కంపల్సరీ మన అందరూ ఇవన్నీ షేర్ చేసుకున్నాము. మంచి మంచి క్రియేటర్స్ ఇంకా చాలా చాలా ప్రిపేర్ చేసుకుని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగండి మన మినీ తాంబూలం ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. బాగుంది కదా. చిన్న బుజ్జి కంచిపట్టు చీర, అరటిపళ్ళు, తమలపాకులు, అలాగే అందులో పసుపు కుంకుమ, ఒక కమలా పండు, ఇంకా పింక్ కలర్ మందార పువ్వు. బాగుంది కదా. లాస్ట్ టైం చూపించిన వీడియోలో కొబ్బరికాయ ఉంది, ఈసారి కొబ్బరికాయ పెట్టట్లేదు అనమాట. కొంచెం డిఫరెంట్గా చేద్దాంలే అని చేశాను. ఇలాగైనా పెట్టుకోవచ్చు, అలాగైనా పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే కొబ్బరికాయ పెట్టాం కదా తాంబూలంలోని, సో అందుకే కొబ్బరికాయ పక్కన పెట్టేసాను అనమాట. ఫ్రూట్స్ ఫ్లవర్స్తో చీర జాకెట్ లాగా అలా పెట్టుకున్నాను అనమాట. గ్రేప్స్, ఆరెంజ్ బుజ్జి బుజ్జిగా భలేగా ఉన్నాయి కదా. చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీలో చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నేను చెప్పినట్టు ఒకసారి బిజినెస్ మీకు కావాలంటే ట్రై చేయండి, చాలా బెనిఫిట్. సో ఈ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. బాయ్.